మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయానికి చెందిన భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆలయ ఆస్తుల పరిరక్షణకు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ దేవస్థానం నందు ఆలయ అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి దేవాలయం అభివృద్ధిలో 4 ప్రాకార గోపురాలు దాదాపు పూర్తయినాయి. ప్రస్తుతము గౌరవనీయులు పెద్దలు మార్కాపురం శాసనసభ్యులు వారు ఎంతో కృషితో ఈ యొక్క 4 గాలి గోపురాలు మరియు ప్రాకార గోపురాలకు ప్రాకార మండపాలకు కూడా దాదాపు 1.5 CGF నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ CGF వర్క్ కూడా ఇప్పుడు త్వరలో టెండర్లు పిలిచి వర్క్ పూర్తి చేస్తాము. అదేవిధంగా ఇంకా ఆలయ అభివృద్ధిలో భాగంగా రంగనాయక ఆండాలమ్మ స్వామివారి టెంపుల్ మరియు ఆంజనేయ స్వామివారి టెంపుల్ దాదాపు 50% అయినది. ఈ త్వరలో అవి కూడా దాతల ద్వారా పూర్తి చేయటానికి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే డెవలప్మెంట్ అభివృద్ధి కమిటీ అయితేనేమి మరి దేవాలయానికి కమిటీ కూడా కొంచెం వచ్చి అవాంతరంగా కొంచెం ఆగి ఉన్నది. అది కూడా పూర్తి చేస్తే ఇంకా కమిటీ వాళ్ళు కూడా ఆలయం ఇంకా బాగా ఏర్పాట్లు చేస్తారు. అది కాకుండా మన దేవస్థానానికి భూములు రికార్డులు అయితేనే మన ప్రాపర్టీ రికార్డులు అయితేనే ఉన్నాయి, కానీ రెవెన్యూ రికార్డులో ఈ మధ్యకాలంలో దాదాపు 88 ఎకరాల 50 సెంట్లు దేవస్థానం పేరు మీద ఎక్కించడం జరిగింది. అదేవిధంగా చాలా కోర్టు కేసులు ఉన్నాయి. హైకోర్టులోనైతేనేమి ఎండోమెంట్ ట్రిబ్యునల్ అయితేనేమి ఈ కోర్టు కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టు కేసులలో మన దేవస్థానానికి మనకున్న రికార్డు ప్రకారము మన దేవస్థానానికి స్వాధీనం అవుతాయని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా కూడా ఈ ఎంక్రోచ్ ఆక్రమణదారుల నుంచి ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తి సహకారము ఉన్నది కాబట్టి మాకంతా కూడా మా కమిషనర్ గారు మా ఉన్నతాధికారులు కూడా దేవాలయ భూములలో విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆక్రమణదారుల నుంచి భూములు స్వాధీనం చేసుకొని దేవస్థానానికి స్వాధీనం చేసుకొని అవి మళ్ళీ తిరిగి ఆ కమర్షియల్ ల్యాండ్స్ అయితే లాంగ్ లీజుకి ఇవ్వటానికి కానీ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా దేవాలయాన్ని అభివృద్ధికి బాగా సహకరించారు. ఇదే విధంగా ఇంకా ఇప్పుడు 2 కోట్లు ఇంకా బండపరుపుకు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎమ్మెల్యే గారు మంత్రితోటి మాట్లాడి మీటింగ్లో కూడా అది ఏర్పాటు చేశారు. దాదాపు 4 కోట్లతోటి సంవత్సరంన్నరలో పూర్తిగా గుడి లోపల వరకు కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా చెన్నకేశవ స్వామి మీరందరూ కూడా సహకరించి చేసినందుకు కూడా చెన్నకేశవ స్వామి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.